మహాలయ పక్షంలో దాన ధర్మాలు అన్నదానాలు ఎందుకు చెయ్యాలుట? దానశీలిగా పేరు పొందినటువంటి కర్ణుని మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. స్వర్గలోకానికి వెళుతూ ఉండగా ఆకలి దప్పికలు వేగా ఒక వృక్షం కనిపించి దగ్గరకు వెళ్లి పండు తిందామని కోసుకునేసరికి అది కాస్త చేతిలోకొచ్చి బంగారపు ముద్దయింది. సరే లాభం లేదు అనుకుని దోసిట్లోకి నీళ్లు తీసుకుందామని వెళితే నీరు కూడా బంగారంగా మారిపోతుంది. చివరికి స్వర్గలోకానికి వెళ్లిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఆకలి దప్పికలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. వెంటనే వాపోతున్నటువంటి కర్ణునికి ఒక అశరీర వాణి వినిపించింది. కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు కాని చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు కాని దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణా చేశావు. కనీసం ఒక్కరికైనా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని పలికేసరికి సూర్యదేవుని వద్దకు వెళ్లి పరిపరి విధాల ప్రాధేయపడి ఒక అపురూపమైన వరాన్ని పొంది వెంటనే భూలోకానికి వెళ్లి అనార్థులందరికీ అన్నం పెట్టి తర్పణాలవి వదిలి మళ్లీ తిరిగి స్వర్గానికి చేరుకున్నారట. భాద్రపద బహుళ పాడ్యం నాడు భూలోకానికి చేరుకున్న ఆయన అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ అన్ని తర్పణలు వదిలి మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మహాలయ అమావాస్య నాడు స్వర్గానికి వెళ్లడం జరిగింది. కర్ణుడు భూలోకంలో ఉన్నటువంటి ఆ 15 రోజులకి మహాలయ పక్షం అనేటువంటి పేరు వచ్చింది. చివరి రోజుకు మహాలయ అమావాస్య అనేటువంటి పేరు వచ్చింది. ఎవరైతే ఈ మహాలయ పక్షంలో స్వార్థదాన పుణ్యకర్మలు చేస్తారో వారి వంశాభివృద్ధి కలిగి పితృదోషాల వల్ల జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందంగా ఉంటారు అనేది పెద్దల మాట.